వెల్కమ్ టు యూట్యూబ్. దిస్ మై థర్డ్ వీడియో. ఈ థర్డ్ వీడియోలో మనం ఏం చేయబోతున్నానంటే ఈ సెకండ్ లేయర్ ఎలా ఫామ్ చేయాలని చెప్తాను. ఫస్ట్ వీడియోలో బేసిక్స్, సెకండ్ వీడియోలో ఈ ఫస్ట్ లేయర్ ఎలా ఫామ్ చేయాలి, కండిషన్స్ ఏంటి అని చెప్పాను. ఈ థర్డ్ వీడియోలో సెకండ్ లేయర్ ఎలా ఫామ్ చేయాలి, ఈ సెకండ్ లేయర్ ఎలా ఫామ్ చేయాలి, మిడిల్ లేయర్ ఎలా ఫామ్ చేయాలని చెప్తాను. ఇప్పుడు ఎలా ఫామ్ చేయాలంటే ఈ ఆల్రెడీ మనం ఒక ఫస్ట్ లేయర్ ఫామ్ చేసాం కదా, దీన్ని డౌన్లో పెట్టేసేయండి. టోటల్ డౌన్లో పెట్టేసి ఇప్పుడు ఒక రివర్స్ టీ అని ఫామ్ చేయండి. రివర్స్ టీ సింబల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రివర్స్ టీ ఉంది, ఈ రెడ్ కలర్ కదా, రెడ్ కలర్ రివర్స్ టీ కదా, ఇలా ఉంటుంది టీ కదా, ఇలా ఉంటుంది రివర్స్ టీ కదా, ఇది బాటంలో ఉంటుంది కదా, రివర్స్ టీ ఫామ్ చేయాలి. రివర్స్ టీ ఫామ్ చేసిన తర్వాత ఈ టీ పైన సింబల్ ఉందా, ఇదేంటిది, ఈ సింబల్ ఎట్ సైడ్ ఉందో చూడండి. ఈ కలర్ ఏంటి, బ్లూ కదా, ఇట్ సైడ్ ఉందా చూడండి. అది లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ కంపల్సరీ ఉండాలి. లెఫ్ట్ సైడ్ అయినా ఉండాలి లేదా రైట్ సైడ్ అయినా ఉండాలి, కానీ టాప్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఉండకూడదు. రైట్ అయినా లెఫ్ట్ అయినా ఉండాలి. ఇక్కడ ఎలా ఉంది, ఈ బ్లూ అనేది ఎటు ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది. కాబట్టి ఫామ్లో ఇక్కడ ఒక ఫామ్లో ఉంటుంది, నోట్ చేసుకోండి. ఎఫ్ డాష్ ఎల్ డాష్ యూ ఎఫ్ యూ డాష్ ఎఫ్ డాష్. దిస్ ఈజ్ అ ఫార్ములా. అలా ఫామ్లో చేయడం ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒక టీ ఫామ్ చేయండి. టీ ఏ కలర్తో ఫామ్ అవుతుంది, ఏ కలర్తో ఫామ్ అవుతుంది, రెడ్ ఉంది కదా, ఓకే, రెడ్తో ఫామ్ అయింది. ఇంకా మనకు ఒక రైట్ సైడ్ వచ్చేలా చూద్దాం. రెడ్ కలర్తో ఫామ్ అయింది కదా, ఈ రెడ్ కలర్తో ఫామ్ అయింది. ఈ టాప్ కలర్ ఏ సైడ్లో ఉంది, గ్రీన్ సైడ్లో ఉంది. ఓకే, రైట్ కదా. ఇప్పుడు టీ ఫామ్ అయింది, గ్రీన్ అనేది రైట్ సైడ్లో ఉంది. ఇందాక మనకు లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఇప్పుడు గ్రీన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఫామ్లా, రైట్ సైడ్ వస్తే ఫామ్లా ఏంటంటే ui ri ui and fi u and f. ఓకే, ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఓకే, దిస్ ఈజ్ ఓకే, రైట్. మళ్ళీ నెక్స్ట్ సేమ్ ఫామ్లో ఇప్పుడు ఇదేంటి, గ్రీన్ ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్ ఫామ్లో ఇది యూ డాష్ ఎల్ డాష్ యూ ఎల్ యూ ఎఫ్ఐ ఎఫ్ ఎల్ఐ యూఐ, సారీ, దిస్ వన్ ఆల్రెడీ రెండు వారు కదా, ఫస్ట్ వీడియోలో మనం చూసాం కదా, అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఫార్మేషన్ చేయాలి. ఇంకో ఫార్మేషన్ ఏముంది, ఇదే ఉంది కదా, ఒక టీ ఫామ్ అయింది. మళ్ళీ టాప్ లేయర్లో ఉంది, బ్లూ ఉంది. ఈ బ్లూని ఇక్కడ తీసుకురావాలంటే ఇటు సైడ్ ఉంది కదా, యూఆర్. ఓకే, ఆల్రెడీ ఫామ్లో చెప్పాను మీకు. సో అదే ఫామ్లాని రిపీట్ చేయండి. లెఫ్ట్ సైడ్ వస్తే ఎలా, రైట్ సైడ్ వస్తే ఎలా. ఓకే, రైట్. ఈ సెకండ్ లేయర్ కూడా ఫామ్ అయిపోయింది కదా. బేసిక్గా మనము ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లెఫ్ట్ సైడ్ వస్తే ఎలా చేయాలి, రైట్ సైడ్ వస్తే ఎలా చేయాలి. ఓకే, దిస్ ఇస్ సెకండ్ లేయర్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది సెకండ్ లేయర్. నెక్స్ట్ వీడియోలో థర్డ్ లేయర్ ఎలా ఫామ్ చేయాలని చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.